ముందు పాపని తీసుకెళ్ళి అన్నం పెట్టండి. పైసలు మస్తుగా వచ్చినాయి కదా. దర్శని చెప్పు దర్శని. పక్కనే కార్ దగ్గర ఉన్నాను, త్వరగా రా. గట్లనే దర్శని. సార్ పోయింది గాని దర్శన్ వచ్చింది, పద. దండాలు దర్శని. దండాలు దర్శని. ఎలా ఉన్నావు మళ్ళీ? నాకేం మస్తున్నా. మా అమ్మాయి చంపిన వాళ్ళని చూపిస్తాన్నావుగా. చూపించడానికే వచ్చాను. అదిగో ఆ కార్ చూసావా? మీ అమ్మా నాన్నల్ని చంపింది ఆ కార్ వాళ్లే. మళ్ళీ పగల కొడతావయ్యిందే, చూస్తే లొల్లైతుంది. ఏదో ఒకటి చేసేయాలంతే. మళ్ళీ 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 వామ్మో, అది కార్ను తగలబెట్టేటట్టుంది దర్శని. మళ్ళీ వదిలే రంగి. ఎంత కసి కోపం ఉన్నాయో చూద్దాం. ఆఫీస్లో ఎవరికి తెలియదు అంటున్నారు. మరి ఈ టెండర్ మ్యాటర్ ఎలా లీక్ అయింది మధు గారు? అదే అర్థం కావడం లేదు మృదుల. చాలా డిసప్పాయింట్గా ఉంది. ఆ యూనివర్స్ ఇక్కడికి రావడం, మనం దాంతో కలిసి పనిచేయడం ఇంకా డిసప్పాయింట్మెంట్గా ఉంది. కానీ తనకు సాయం చేసింది ఎవరు? వాళ్ళు వస్తున్నారు రంగి. అప్పుడే వాళ్ళు చూసుకోకూడదు. పక్కకి తీసుకురాపో. మళ్ళీ 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 రా. అక్క వద్దు, రావే. ఈ కార్ని తగలెట్టేయాలా? నా మాటను ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం. నువ్వు రా రా నడు. మళ్ళీ వద్దు మళ్ళీ. అక్క వద్దు. వద్దు మళ్ళీ, ఆగు. అక్క వద్దు. వద్దు మళ్ళీ, వద్దు మళ్ళీ. మళ్ళీ నా మాట వద్దు, ఆ కార్ని తగలెట్టేయాలా? కారు మీద మట్టి చెత్త ఎవరేశారు? నేను ఇందాకే చూసాను మృదుల, కారు బానే ఉంది. ఇదెవరో ఆకతాయి పిల్లల పనిలా ఉంది. మరి ఇప్పుడు ఎలా? ఆగు మళ్ళీ. వద్దులక్క. ఇప్పుడు నేను ఆగు మళ్ళీ. వద్దులక్క. పాపని మాత్రం వదలొద్దు.
మళ్ళీ రేయ్ ఆగరా, ఆగు. రేయ్ ఆగరా. మళ్ళీ మళ్ళీ వదిలితే ఇప్పుడే చంపేటట్టుంది తెలుసాని. నాకు కావాల్సింది వాళ్ళు ఒకేసారి చావడం కాదు రంగి, క్షణ క్షణం చస్తూ బతకడం. మళ్ళీ ఏందక్క గట్ల ఆపిస్తున్నావు? లేదంటే వాళ్ళని గుద్ది చంపేసేదాన్ని. ఆవేశపడితే పగలు ప్రతీకారాలు తీరవు, ఆలోచించాలి. ఈ కోపం ఇలాగే నీలో ఉంచు, చెప్పినప్పుడు దాన్ని బయటికి తెచ్చాలు. గట్లనే దొరసాని. గుడ్, ఈ చాక్లెట్స్ తీసుకో. ఏంది ఎప్పుడు చాక్లెట్లు బిస్కెట్లేనా? మరి ఇంకేం కావాలి? ఏం కావాలంటే పైసలు. పైసలు ఇరాదే, మేమే కొనుక్కుంటాం. సరే. మళ్ళీ కలుస్తాను, జాగ్రత్త. అక్క మస్తు పైసలు ఉన్నాయి, పద బిర్యానీ తిందాం. గౌరవ్, మానసి, గౌరవ్, లక్ష్మి. ఏంటన్నయ్యా? నిన్న ఈరోజు ఇంట్లోనే ఉన్నాం. ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనమే మాట్లాడుకున్నాం. మనం తప్ప ఇంకెవరూ లేరు. ప్రాజెక్ట్ కొటేషన్ బయటికి ఎలా వెళ్ళింది? ప్రాజెక్ట్ కొటేషన్ బయటికి వెళ్ళడం ఏంటన్నయ్యా? అంటే ప్రాజెక్ట్ మనకి రాలేదా? రాలేదు. ఆ కొటేషన్ లీక్ అయిపోయాక ఇంకెలా వస్తుందిరా? అరే, ఆఫీస్లో వాళ్ళు ఎవరైనా చెప్పారేమో అనుకుందామంటే ఈ విషయాన్ని ఆఫీస్లో డిస్కస్ చేయలేదు కదా. ఇంట్లోనే డిస్కస్ చేశాం. ఇది మనకు మాత్రమే తెలుసు. మరి ఎలా లీక్ అయింది? అసలు ఎవరు చెప్పారు? ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అత్తయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బిజినెస్ మన చేతుల్లో పెట్టాక హ్యాండిల్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. కానీ ఒకరు చేసిన మిస్టేక్ వల్ల చేయి జారిపోయింది. పోనీ అది వేరే ఎవరికైనా వెళ్ళిందా అంటే ఆ ఇలవర్సికే వెళ్ళింది. అంటే మన ఇంట్లో వాళ్ళని ఎవరినో మేనేజ్ చేసి ఆ కొటేషన్ కొట్టేసింది. ఎవరు చేశారు ఆ పని? లక్ష్మి, నువ్వేమైనా చెప్పావా? ఆ ఇలవర్సి నీకేమైనా డబ్బులు ఇస్తానని ఆశ పెట్టిందా? లేదమ్మా, నాకేం తెలీదమ్మా. నేను ఇంతవరకు ఆవిడతో మాట్లాడిందే లేదమ్మా. సరే వెళ్ళు. అంటే ఆ ఫోన్ ఇలవర్సి చేయించిందా? ఆ సంగతి తెలియక నేనే చెప్పేసినా? అసలు మన ఇంటి నుంచి బయటికి వెళ్ళే ఛాన్సే లేదన్నయ్య. మాతో ఎవరూ మాట్లాడలేదు.
అసలు ఈ రోజంతా బయటికే వెళ్ళలేదు. ఎక్కడో ఏదో జరిగిందన్నయ్య, మన ఇంట్లో అయితే కాదు. లేదు గౌరవ్, మేం బయట ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఎవరికి తెలిసే ఛాన్సే లేదు. మన ఇంట్లో వాళ్ళ పనే ఇది. ఖచ్చితంగా అలా అనుకోవడానికి కూడా వీల్లేదు మధు గారు. మనం మెయిల్లో డీటెయిల్స్ పంపించాం కదా, మేబీ వాళ్ళు మన మెయిల్ని హ్యాక్ చేసి ఉండొచ్చు. నేను అవన్నీ కనుక్కుంటాను. మీరు కూల్గా ఉండండి ప్లీజ్. ఎలా కూల్గా ఉండమంటావు మృదుల? ఇదేమన్నా చిన్న విషయం? మినిమం సెక్యూరిటీ పాటించలేకపోయాం. మార్కెట్లో ఎంత బ్యాడ్ నేమో తెలుసా? అరే, ఒక కొటేషన్ బయటపడకుండా చూసుకోలేకపోయారు. ఇంకా ప్రాజెక్ట్ నేమ్ హ్యాండిల్ చేస్తారు అనే టాక్ కూడా వచ్చేసింది. అన్నిటికీ మించి ఇలవర్సి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తే 10 మెట్లు పైకి వెళ్ళిపోతుంది. మనల్ని పైనుంచి పాతాళంలోకి తొక్కేస్తుంది. మధు గారు వద్దు. ఆ ఇలవర్స్తో పోటీ పడితే గొడవకి దిగినట్టే. ఈ ప్రాజెక్టులో ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ గొడవలకి పగలకి పోతే జీవితాలే నాశనం అయిపోతాయి. ఇప్పటి వరకు పాప ఎక్కడుందో తెలియలేదు. ఇంకా తనతో పెట్టుకుని మన జీవితాలను నాశనం చేసుకోలేం. అన్నయ్య ప్లీజ్ ఆవేశపడద్దు, నిదానంగా ఆలోచిద్దాం. ఏం జరిగిందో తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. ముందు నువ్వు కూర్చో అన్నయ్య, కూర్చో. నేను తప్పు చేసినా ఇట్లా ఎందుకు అయింది? మాన్సి, ఏంది మృదుల, ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నావు కదా? నేను అదే ఆలోచిస్తున్నా. ఎట్లయిందో ఏం జరిగిందో తెలియట్లా. నాకు తెలుసు. తెలుసా? ఏం తెలుసు? అదే ప్రాజెక్ట్ కొటేషన్ ఎలా లీక్ అయిందో నాకు తెలుసు. నువ్వే లీక్ చేసావు కదా? మృదుల, అది ఏం చెప్పొద్దు మనసి. నువ్వే చేసావని నాకు అర్థమైంది, కానీ నేను కారణం అడగను. నువ్వేంటో నాకు తెలుసు మనసే. కల్లో కూడా ఇంటికి కానీ నాకు కానీ హాని చేయాలని అనుకోవు. ఆ కొటేషన్ ఎంత ముఖ్యమైందోనని తెలిసి కూడా ఇచ్చావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నిలదీయాలని కాదు. తప్పు చేశావేమోనని, మాకు తెలిస్తే తప్పుగా అనుకుంటావేమోనని నువ్వు టెన్షన్ పడుతున్నావు చూడు, అది అవసరం లేదు. ఏమీ జరగలేదనుకుని ప్రశాంతంగా ఉండు. నేనేందో నీకు తెలుసని నిరూపించినావు, కానీ నువ్వేందో నాకు తెలుసు కూడా. నీ దగ్గర నిజం దాచిన. నా ఫోన్
ఫోన్కి ఒక వీడియో వచ్చింది. హలో, బిడ్డ కోసమే ఇచ్చిన మృదుల ప్రాజెక్టు పోతే పోయింది. బిడ్డ దొరుకుద్దన్న ఆశతో ఇచ్చిన. బిడ్డ గురించి ఆలోచిస్తూ నువ్వు పిచ్చికి పోవడం చూసి అది తట్టుకోలేక ఇచ్చేసిన. నాకు తెలుసు మానసి, నువ్వు నా కోసం ఆలోచిస్తావని తెలుసు. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసు. అందుకే తోడ పుట్టకపోయినా తోబుట్టువయ్యావు. మానసి, ఏంటి నాన్న? స్కూల్ మార్చాం కదా, రేపు ఎలా వెళ్ళాలి? ఎలా ఏంటమ్మా, పొద్దున్నే నేనే డ్రాప్ చేస్తాను. నీకెక్కడ కుదురుతుంది మృదుల? నీకు పొద్దున్నే 8:30కి బోర్డు మీటింగ్ ఉంది కదా. నాకు గౌరవ్కి 11ంటికి మీటింగ్ ఉంది. శాంభవిని డ్రాప్ చేసి మేము వస్తాం. లేదు, మీటింగ్ పోస్ట్ పోన్ చేశాను. ఎందుకమ్మా? మానసి డ్రాప్ చేస్తానంది కదా, నువ్వు మీటింగ్కి వెళ్ళు. అలాగే మేడం. అలా చూస్తావేంటి, నువ్వు కూడా పెట్టు. పల్లి 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 అమ్మ పల్లి పల్లి అమ్మ 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 పల్లి. శాంభవి, పెద్దమ్మా, ఇంకా స్కూల్ వదలడానికి చాలా టైం ఉంది కదా, అప్పుడే వచ్చావేంటి? నీ స్కూల్ ఫీజు కట్టడానికి వచ్చిన. బాగానే ఉంది కదా స్కూల్? బాగుంది. బాగా చదువుకుంటున్నావు కదా? చదువుకుంటున్నా. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. అయ్యో, గొడవల గురించి నువ్వు చెప్తున్నావా? ముందు గౌరవ్తో గొడవలు పడ్డం నువ్వు ఆపు. ముద్దిరిపోయావు. కానీ నీకంటే ముద్దుర్లు ఇక్కడ చాలా మంది ఉంటారు, జాగ్రత్త. అమ్మ పల్లి అమ్మ పల్లి అమ్మ పల్లి అమ్మ పల్లి. సరే, జాగ్రత్త. మళ్ళీ సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటా. ఆడుకో. సరే, బాయ్. బాయ్. అమ్మ పల్లి అమ్మ పల్లి అమ్మ పల్లి అమ్మ పల్లి. అమ్మ పల్లి అమ్మ పల్లి. అమ్మ పల్లి అమ్మ పల్లి అమ్మ పల్లి అమ్మ పల్లి. అమ్మ పల్లి. ఏయ్, ఇక్కడికి బాల్ వచ్చింది కదా, లే, ఈడికేం రాలే. అమ్మ పల్లి అమ్మ పల్లి. లేదు, ఇక్కడికే వచ్చింది, నేను చూసా. రాలేదని చెప్పినా కదా, రాలే. అమ్మ పల్లి అమ్మ పల్లి. మేము కూడా చూసాం, ఇక్కడికే వచ్చింది. ఏయ్, దిమాగ్ ఖరాబ్ అయిందా? రాలేదని చెప్పినా కదా,
అదిగో బాల్ అందులో ఉంది.